కురవి మండల కేంద్రంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాబు వార్డెన్ సునీత మాట్లాడుతూ 2025-2026 సంవత్సరానికి గాను విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధాన ఉపాధ్యాయులు కలిసి 6వ తేదీ నుండి 19వ తారీఖు వరకు 3 టీంలుగా ఏర్పడి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలను విద్యార్థులకు తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 19వ తారీఖు వరకు గవర్నమెంట్ ప్రకటించి ఉన్నది. ఈ ప్రకటనలో భాగంగా మా ఆశ్రమ పాఠశాల కురివి బాలికలు ఈ పాఠశాల యందు పోయిన సంవత్సరం అంటే 24-25 సంవత్సరంలో రిజల్ట్ 66 మంది పిల్లలు ఉంటే 66 మంది పాస్ అయి ఉన్నారు. 100% రిజల్ట్ వచ్చింది. అలాగే 500 మార్కుల కంటే పై మార్కులు సాధించిన పిల్లలు 15 మంది ఉన్నారు. మా పాఠశాలలో రుచికరమైన భోజనం, అలాగే అనుభవం కలిగిన ఉపాధ్యాయులు వాళ్ళందరి కృషి వల్ల, అలాగే ఏ టయానికి ఏం జరగాలో అనేది ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్ళాము. మేము మా ఆఫీసర్ల యొక్క మాటలు, వాళ్ళ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మా డీడీ గారు కానీ, మా పిఓ గారు కానీ, అలాగే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఉదయం సాయంత్రం స్టడీ అవర్ ఇవన్నీ ప్రణాళిక ప్రకారంగా పోవటం వల్ల మంచి రిజల్ట్ని సాధించగలిగాము. అలాగే ఈ సంవత్సరం మా దగ్గర 256 మంది పిల్లలు ఉన్నారు. అలాగే కనీసంగా మేము ఒక 150 మంది విద్యార్థుల్ని అడ్మిషన్ చేసుకోవడానికి మేము అన్ని కళాజాతర రూపంలో ఊరూరు తిరిగాము. అలాగే ఇవాళ నుంచి కూడా ఒక 50% టీచర్స్ స్కూల్లోనే ఉండి మిగతా 50% టీచర్స్ ఆటోమేటిక్గా ఇప్పుడు మేము బ్యానరు, ఫ్లెక్సీ అన్నీ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాం. ఇవాళ నుంచి మళ్ళీ 19వ తారీఖు వరకు కంపల్సరిగా మేము ఏదైతే అనుకున్నామో దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తామని. 19వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమం స్టార్ట్ అయింది సార్. మా టీచర్లు అందరూ కూడా 3 బ్యాచ్లుగా విభజించి అన్ని ఊర్లు తిరుగుతూ అడ్మిషన్లు తీసుకురావడం జరిగింది సార్. మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ మాకు 100% రిజల్ట్స్ రావడం జరిగింది సార్, ఆల్రెడీ చెప్పారు. ఇక భోజన విషయానికి వస్తే రుచికరమైన భోజనం సార్. మార్నింగ్ స్నాక్స్ ఉంటాయి, రాగి మాల్ట్ నుండి మార్నింగ్ టిఫిన్ ఉంటుంది సార్. మధ్యాహ్నం లంచ్ 2 కూరలు, పప్పు, సాంబారు, మజ్జిగ. మళ్ళీ అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ ఉంటాయి సార్. డైలీ ఒక్కొక్క రకమైన స్నాక్స్ ఉంటాయి ప్రతిరోజు. నైట్ రుచికరమైన కూరగాయలతో భోజనం ఉంటుంది సార్. ఎవ్రీ ఫస్ట్ సండే మటన్ అండ్ థర్డ్ సండే మటన్ సార్. ప్రతి నెల 6 సార్లు చికెన్ ఉంటుంది సార్. ఆ పిల్లలకి రుచికరమైన భోజనం వడ్డేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాం సార్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. మన స్కూల్లో చదివే పిల్లలకి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫ్రీ నోట్బుక్సే కానివ్వండి, టెక్స్ట్ బుక్సే కానివ్వండి, వాళ్ళకి పిల్లలకి ప్రతి విద్యార్థినికి 2 జతల బట్టలు, అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి కాస్మెటిక్స్, అందులో దువ్వెన, ఆడపిల్లలకి ఏదైతే సంబంధించినాయో 150 రూపాయల నుండి 220 రూపాయల వరకు ఆ కాస్ట్కు సంబంధించినటువంటి కాస్మెటిక్స్, రిబ్బన్తో సహా ప్రతి ఐటెం కూడా పిల్లలకి అందించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి అందించడం జరుగుతుంది సార్. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ స్టడీ అవర్, ఈవినింగ్ స్టడీ అవర్ మా ఉపాధ్యాయుల సహకారంతో